Lights, camera, rolling, music. హాయ్ అండి. ఇప్పుడు సినిమా చూసి వచ్చానండి. ఆ సినిమా గురించి చెప్దామని. కొండబాబు గారు అండి, ఆడు ఈవేళ రాలేదండి, ఎక్కడ కనపడలేదు. ఆడు అదృష్టవంతుడండి బాబు, కొన్ని సినిమాలు చూడకుండా బలి తప్పించుకుంటాడు. మరి నాకు బాధ్యత కాబట్టి నేను చెప్పడానికి వచ్చానండి. ఇప్పుడు ఏ సినిమా అంటే అండి, ఇంతకుముందు అవసరానికి అవకాశానికి మధ్య వారధి అనే పాయింట్తో అదేనండి బ్రోకర్ సినిమా మన ముందు ఉంచారు. మన పట్నాయక్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఆయన ప్రధాన పాత్ర చేశారు. ఆ సినిమా అన్ని వర్గాలకి నచ్చకపోయినా కొన్ని వర్గాలను సంతృప్తిపరిచిందనే స్ఫూర్తితో ఆ సినిమాకి సీక్వెల్గా మద్దినేని రమేష్ గారి స్వీయ దర్శకత్వంలో ఇప్పుడు ఆ ఆర్పి పట్నాయక్ గారు చేసిన పాత్రలో మన పోసాని కృష్ణమురళి గారిని పెట్టి ఆ బ్రోకర్ సినిమాకి సీక్వెల్గా మన ముందుంచిన లేటెస్ట్ బొమ్మే ఈ బ్రోకర్ 2 అండి. ఏంటండి, నేను చూసాను లేదని డౌటింగ్గా ఉందా? బలు ఎవరండి, నా మొఖం చూస్తే తెలియట్లేదని మీకు? నమస్కారం రాజా. బ్రోకర్లు కూడా ముఖ్యమంత్రి నిర్ణయిస్తున్నారంటే మన రాజకీయాలు అంత దిగజారుతున్నాయా? మన దేశంలో పుట్టని వాళ్ళు కూడా మనకు నాయకులు కావటం లేదా? వారే మన ప్రధానమంత్రి, వీరే మీ ముఖ్యమంత్రి అని నిర్ణయించటం లేదా? మరి మిమ్మల్ని గెలిపించింది దేనికా? మేం బాగుపడ్డానికయ్యా. అంటే మేము అవినీతి పరులమని డైరెక్ట్గా చెప్తున్నారనమాట. 100%. ఇవి పుచ్చిపోయిన వంకాయలు అని తెలిసి కూడా కొంటే ఎవరి తప్పు? కొన్నవాడి తప్ప, పుచ్చిపోయిన వంకాయలు తప్ప. అంటే ప్రజల అమాయకులనా మీ ఉద్దేశం? దొంగ నాయాళ్లు, రౌడీ నాయాళ్లు, భూకబ్జాదారులు, కిల్లర్స్ వచ్చి ఓట్లడుగుతుంటే వాళ్ల ముఖం మీద గుద్దకుండా బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు గుద్దుతారే ఈ ప్రజలు? వీళ్ళ అమాయకులా కాదనే అంటాను సార్ నేను. ఇక ఈ సినిమా కథ చెప్పాలంటే వివిధ కాంట్రాక్టుల మధ్య ఉన్నటువంటి అవినీతిని ఎండగొడుతూ మన ముందుంచిన కథ బ్రోకర్ కథ. దానికి సీకలుగా వచ్చిన ఈ కథలో సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, నేటి రాజకీయ పరిస్థితులు అన్నింటినీ కూడా, ఒక సంఘటనలన్నింటినీ కూడా ఈ సినిమాకి స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మీద అనుకోకుండా ఒక అన్యాయం జరిగితే అలా అన్యాయం అయిపోయిన ఆ అమ్మాయికి అండగా ఉండవలసిన రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి అమ్మాయిని ఎలా ఉపయోగించుకున్నారనే పాయింట్ని మనం ముందుంచారు. ఈ పాయింట్కి ఈ బ్రోకర్కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే, పొలిటికల్గా ఒక పెద్ద అధికార పార్టీ, ఆ అధికార పార్టీలో ఒక సీఎంగా ఒక వ్యక్తి నిలబడాలనుకుంటే అతన్ని పక్కన పెట్టి తన మేధస్సుతో కొంతమంది ఎమ్మెల్యేలను కొని వేరొక వ్యక్తిని సీఎం అని చేస్తాడు ఒక దేవుడు అనే పాత్ర. ఇతను ఒక బ్రోకర్. తను బ్రోకర్ అని చెప్పుకునే ఈ పాత్ర తను ఒక వ్యక్తిని సీఎం అని చేసేటప్పుడు ఆ సీఎంకి ఇతను ఆత్మ అవుతాడు, ఇతనికి ఆ సీఎం పరమాత్మ అవుతాడు. వీళ్ళని ఏ విధంగా అయినా దెబ్బ కొట్టాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే టైంలో మిడిల్ క్లాస్ అమ్మాయిని ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి రప్పించుకుని సమాజంలో ప్రముఖులు కొడుకులైన కొంతమంది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి అతని బ్రదర్ని చంపేస్తారు. అలా అన్యాయం అయిపోయిన ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఈ సీఎం కూతురే ప్రయత్నం చేస్తున్న టైంలో ఆ ప్రయత్నం అలా జరుగుతూ ఉండగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోకూడదు, ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి బ్రోకర్గా ఉన్న ఈ యొక్క దేవుడి పాత్రకి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని నిశ్చితార్థం చేస్తారు ఆ సీఎంకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇలా జరిగిన తర్వాత ఈ బ్రోకరు వీళ్ళందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజకీయంగా వాళ్ళ పనుల కోసం ఈ అమ్మాయిని వాడుకోవాలని ప్రయత్నిస్తానని ఆ అమ్మాయి తెలుసుకుని ఆ అమ్మాయి ఈ బ్రోకర్ని చీకొట్టి వెళ్ళిపోయి తనే ఒక బ్రోతల్గా మారుతాయి. దాంతో షాక్ అయిన ఈ బ్రోకర్ వీళ్ళందరి మీద ఎలాంటి రెవెన్యూ తీసుకున్నాడు, చివరికి వీళ్ళు ఎలాంటి మార్పు తెచ్చాడు అనేది కథ సుఖాంతం అయ్యే వరకు చూపిస్తారు. అదే టైంలో బ్రోతల్గా మారిన ఈ అమ్మాయి చివరికి తన గమ్యాన్ని ఎలా రూపొందించుకుంది అనేది కూడా ఈ సినిమాలో చూపిస్తారు. ఈ రాజకీయ నాయకుల మార్పు ఎలా ఉందని కూడా చూపిస్తారు. ఏమండి, నేను చెప్తుంటే ఈ కథలో ఒక కొత్తదనం, ఏదో సరికొత్త క్యూరియాసిటీ ఉంది, ఓ సరికొత్త కథని చెప్తున్నానని ఫీల్ అవుతున్నారు కదా. మరి నాకెందుకండి అలా అనిపించలేదు? పాపంతో సంపాదించిన డబ్బమ్మ. నిన్నటి దాకానే పడుకునే వరకు నన్ను జోకొట్టి ఇవాళ చీకొడుతున్నాయి అమ్మా, చీకొడుతున్నాయి. బ్రోకర్ అంటే కత్తులు తయారు చేసేవాడు. ఆ కత్తులతో ఎవరేం చేసుకుంటే నాకేంటనుకున్నాను. కానీ అందులో ఓ కత్తి నా గుండెల్లో గుచ్చుకుందాం. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, కళ్ళారా చూస్తున్నమ్మా వాయనం, 800 కోట్ల వాయనం. ఇక ఈ సినిమాలో నటినట్లు పోసాని కృష్ణమురళి గారు, స్నేహ అండ్ హర్ష, త్రిపురేణి చిట్టి, జీవ, తర్వాత మన సీనియర్ నటులు బెనర్జీ గారు, వీళ్ళందరూ చేశారు. ఓ ప్రత్యేక పాత్రలో మన మాదాల రవి గారు చేశారు. ఎంతమంది మంచి మంచి నటులు, ప్రముఖ నటీనటులు అందరూ చేసినటువంటి ఈ సినిమాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ల గురించి ఏదైనా చెప్పాలి అంటే మాత్రం ఏమీ లేదు. ఇక మందలపు సుధాకర్, జి భరత్, నాగేంద్ర దేవ్, చైతన్య ప్రసాద్, విజయ్ బాలాజీ లాంటి వ్యక్తులు తెర వెనుక చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం అన్నారు. కానీ ఆ కష్టం నాకు కనపడలేదు. ఇక నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా
మన మద్దినేని రమేష్ గారు. అభిరుచి గల దర్శక నిర్మాతగా పేరున్నటువంటి ఈయన తన డైరెక్టర్ సినిమా బ్యానర్ మీద ఈ సినిమాని అందించారు. ఈ సినిమాలో వాస్తవంగా జరుగుతున్న సంఘటనలన్నింటినీ తీసుకుని వాటిని ఎమోషనల్ డ్రామాగా రూపొందించి దాంట్లో ఎంటర్టైన్మెంట్ పొందుపరిచే మంచి సినిమాను మనకు అందించాలని అనుకున్నారని అర్థమైంది. కానీ అది వెండితెర మీద కనిపించలేదు. అది కనిపించేలా చూసుకోవాలి. దాంతోపాటు థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల యొక్క ఓర్పు సహనాన్ని కూడా మీరు చూడాలి. ఎందుకంటే అభిరుచి గల వ్యక్తుల నుంచి సినిమా వస్తున్నప్పుడు ప్రేక్షకుల ఓర్పు సహనాన్ని కూడా మీరు ఆలోచించాలి అనేది మటుకి ఇది ప్రేక్షకుల యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేయాలి. తప్పదో తెలియజేసాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు రావాలి, ప్రేక్షకులందరూ ఆనందించే సినిమాలు రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. నగరంలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి, అన్ని చూసి వచ్చే బాధ్యత మీరు నాకు పెట్టారు కాబట్టి నేను వెళ్ళి చూసి వస్తాను. ఈ లోపల మీరు ఈ బ్రోకర్ 2 చూసి ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఉంటానండి, మీ ఎర్రబాబు.